అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను బొమ్మ చేపల కూర వండుతాను. ఇది వరకు మన ఛానల్లో రగుల కూర ఉన్నది. ఇవాళ నేను వండేది బొమ్మ చేప. ఎంత తీసుకున్నా ఎట్లా వండుతానా అన్నది మీకు నేను చెప్తా. ఇగో ఇవి బొమ్మ చేపలు. బొమ్మ చేప అంటే ఇట్లా నల్లగా ఉంటుంది తోలు. అది మనం రాకిన కొద్దీ జలుగు రత్తది. ఇది బొమ్మ చేప గట్టిగా ఉంటుంది, మళ్ళీ రగుల లెక్క మెత్తగా ఉండదు, దానంతా తెల్లగా కూడా ఉండదు. ఇగో ఇది బొమ్మ చేప అంటే ఇట్లనే ఇక జలుగురు జలుగురు ఉంటుంది. ఈ జలుగురు మనం ఉప్పేసి ఎంత దొడ్డు ఉప్పేసి ఎంత ముక్కకు ముక్క ఇట్లా బండ మీద వేసి రాకి కడిగినా ఇట్లా జలుగురు అత్తనే ఉంటది. అట్లా అని కడుగుతూనే ఉండద్దు. ఇక దీని బొమ్మ చేప రీతే గంత జలుగురు అనేది ఉంటది. ఇదనంగా బొమ్మ చేప అనంగా కొర్రమట్టలు అనంగా కొద్దిగా జారుతాయి మనకు. అదే రగులు అట్లుండేది. మళ్ళీ మనకు నాడైతేనేమో ఊర్లల్లా నేల మీద వేసి ఉనక గాని తవుడైనా మన అది లేకపోతే పొయ్యిలో బూడిదైనా పోసి భూమి మీద వేసి ఇట్లా చేపను రాకేటోళ్ళు పొట్టు గిట్ట పోవాలని రాకితే అట్లా జలుగురు కూడా కొద్దిగా తగ్గేది. ఇక కోసేటప్పుడు ముక్కలు కోసి కడిగేటప్పుడు దొడ్డు ఉప్పేసి రాకుదు. ఇప్పుడు కూడా మనం ముక్కలు తీస్తే మనం చేప కొనుకొచ్చుకున్న కాడ ముక్కలు కడిగేసి ఇస్తారు కదా, ఇంటికి వచ్చినాక మనం దొడ్డు పోసి మంచిగా బండ మీద మనకు రాకాలి. రాకి మంచిగా కడగాలి. ఒక 5-6 సార్లు మనం నీటికి కడుక్కుంటే అయిపోతుంది. ఇక ఇప్పుడు ఇది చేప మంచిగా కడిగి పక్క పెట్టిన. ఇప్పుడు ఇవి మీకు చేప ఎంత అని చెప్పలే కదా, కిలో చేప ఇది కిలో. అయితే మనం కిలోకి ఎక్కువనే తీసుకుంటే కిలో ముక్కలు వచ్చినాయి. అట్లా చూసుకొని తెచ్చుకోవాలి మీరు, మందిని బట్టి. ఇక అది మీ ఇష్టం. ఇగో ఇదో ఇంత అంత ఇగో చిన్న లడ్డు అంతా చింతపండు. ఇది బాగా పుల్లటి చింతపండు ఏం కాదు, తీయడిదే. మా పులుపుకు తగ్గట్టు నేను ఇంత తీసుకున్నా. మీ పులుపుకు తగ్గట్టు ఇంకా ముద్ద అంత పెంచుకొని తగ్గించుకోరు. ఈ చింతపండు నానబెడతా, కడిగి నానబెడతా. ఇగో ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు. జీలకర్ర చెంచాడు, మెంతులో చెంచాడు వేయించి పౌడర్ చేసిన. ఇది అంతా వేసేటప్పుడు మీకు నేను చూపిస్తా. ఇగో 4 పచ్చిమిరపకాయలు కడి చేసి పెట్టిన, కొంచెం మెంతి, కొంచెం కొత్తిమీర. మెంతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ చేపల కూరకు మెంతి ఉంటే మంచిగా ఉంటుంది. ఇక ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇగో పసుపు, కారం, ఉప్పు, ఇవన్నీ మీకు నేను వేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు అయితే చింతపండు నానబెడతా. అయితే మనకి ఇంకొకటి చెప్పాలి మీకు నేను. ఉల్లిగడ్డలు కోసి తాలింపు వేసుడు కాదు, కాలుతాన్న. ఇగో 2 ఉల్లిగడ్డలు చూపిస్తా. 2 ఉల్లిగడ్డలు సిమ్ముకు పెట్టి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. సిమ్ములో పెట్టే కాలవాలి. బాగా ఎక్కువ మంట పెట్టి లేకపోతే ఏదన్నా పుల్లకో చాక్కో కుచ్చి కాలుతారు ఎక్కువ మంట పెట్టి. అట్లా కాలితే లోపల దాకా ఉడికినట్టు కాదు. ఉల్లిగడ్డ ఇట్లా చిన్నగా పెట్టి కాలితేనే మంచిగా లోపల దాకా ఉడికినట్టు అయితే. ఉల్లిగడ్డ కాల్చిన ఇట్లా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి మంచిగా, మసి అంతా పోతుంది. ఈ కర్రెగా అయింది కదా, కాలింది, అది తీసేయండి. ఆ పొర మనకేమద్దు. ఇప్పుడు నాడైతేనేమో ఊళ్ళో కట్టెల పొయ్యి ఉంటే చేప రాకేటప్పుడే ముందే ఇక ఇట్లా నిప్పులు తోడి ఆ నిప్పులలో వేసి మీ పైకి వెళ్ళి నిప్పులుగా కమ్మి చేపను పూతం చేసుకుందరు. ఇక ఇప్పుడు మనకు ఆ నిప్పులు ఉన్నాయా, మనకు ఆ కట్టెల పొయ్యి ఉన్నదాని మీదనే కాల్చుకోవాలి. తాలింపు వేసి కూడా అండుకుంటారు, కానీ వెనకటి నుంచి అయితే మనకు ఇట్లనే మంచిగా ఉడికిచ్చి అండేది కట్టెల పొయ్యి మీద. గిట్లా ఉల్లిగడ్డ కడి చేసుకోరు, కాలుతుంది. ఇట్లా నీళ్ళలో వేసుకోండి. ఇట్లా కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ పట్టాలి. నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తా దీన్ని. మిక్సీ పట్టిన ఇట్లా మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఇక నేను పొయ్యి మీద వేసేది మీకు చూపిస్తా. నూనె పోస్తానా, 1 ఇక 2 పావులు పోసిన నూనె. నేను తీసుకున్నవి కిలో చేపలే కాబట్టి 2 పావుల నూనె సరిపోతుంది. మనం ఏదైనా నూనె పోసుడైనా మసాలాలు ఎవైనా కారం ఉప్పు అయినా కూరను బట్టి పెంచుకోవాలి. ఇక ఇప్పుడు నేను కూర పొయ్యి వేసేది మీకు చెప్తాను. ఇక నూనె వేడైంది. నేను మిక్సీ పట్టుకొచ్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. ఇక చూడు కలుపుతానా. ఇగో ఇప్పుడే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తానా. ఇగో నిండా 1 చెంచాడు తీసుకున్నా. నిండా అంటే చెంచన్నర అవుతుంది. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను. అది ముందు అండిన చేపలల్లా ఉప్పు కారం మొదలే పట్టించి మనం పక్కకు పెట్టుకొని పులుసు మసలిచ్చి పులుసులో చేప ముక్కలు వేసిన కదా. ఇప్పుడు ఈ చేపలు అట్లా కాదు, బొమ్మ చేపలు గట్టిగా ఉంటాయి. బొమ్మలు అనంగా కొర్రమట్టలు అనంగా గట్టిగా ఉంటాయి. తాలింపుకి వేసి మనము చికెన్ మటన్ కలిపినట్టే కలిపి చింతపులుసు పోసుకోవచ్చు.
రగులకు మాత్రం అట్లా కాదు, ఆ చేప మెత్తగా ఉంటది. మనం ఇట్లా తాలింపులు వేయంగానే కలిపేది 2 సార్లు కలపంగానే తుక్కు తుక్కు అవుతాయి, ముక్కలన్నీ ఇచ్చుకపోతాయి. ఇగో ఇప్పుడు మెంతి ఆకు వేస్తానా. మెంతి వేసుకుంటే మాత్రం మీరు తాలింపుల్లో వేసుకోరు ఎప్పుడైనా. ఇగో మెంతి గోలింది, అల్లం వెల్లిపాయల పేస్టు, ఉల్లిగడ్డ అన్ని గోలినాయి. అట్లా అని మాడనియద్దు. ఇగో పసుపు ఎత్తాను ఒక చెంచాడు మీద, గింత అంత వేసిన చిన్న చెంచా. మనం అందాద కొద్దిగా మీరు కూరలో వంటలు చేస్తాను కాబట్టి మీకు తెలుసు, అందాద కొద్ది వేసుకోరు. ఇగో చూడుంది ఇట్లా అవుతుంది. మనం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసినాం కదా, అడుగంటుతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. చిన్నగా పెట్టిన స్టవ్, ఇంతకుముందు మిడిల్గా పెట్టిన, ఇప్పుడు మొత్తానికి సిమ్ముకు పెట్టిన. చూడు ఎంత అడిగినా కానీ జలుగురు జలుగురే ఉంటది. ఇక ఇప్పుడే కారం ఎత్తా, ఇప్పుడే ఉప్పు ఎత్తా. చూడుండ్రి, ఆ కారం ఎత్తన్నా ఒక్క చెంచా. మొత్తం అయినాక మీకు చెప్తా ఎన్ని వేసిన అన్నది. 2, 3, ఇక 4. ఇక ఉప్పు ఎత్తన్నా చూడు. ఇక ఉప్పు ఎత్తన్నా. ఇగో ఉప్పు గిట్లా 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 కొట్టి తీసుకోర్రి. ఇట్లా కొట్టిన పడ్డకాడికి పడుతుంది అంతే. ఇక ఒక్క చెంచాడు ఇప్పుడు వేసిన దానికన్నా ముత్తం అంతా తక్కువ వేసిన. చూడుండ్రి, అట్లా చూసి వేసుకోరు. కలే కలుపుతా ఒకసారి. ఇక ఇప్పుడు ఇక కలే కలిపినా కదా, ఇక మళ్ళీసరికి గంజుతోనే అటు ఇటు అంటాయి. మూత పెడతానా, సిమ్ముకు పెట్టిన. ఒక 2-3 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఊపుతా. చూడుండ్రి, ఈ లోపు నేను చింతపండు తీసుకుతా. ఇక ఒక 2-3 నిమిషాలు అయింది. ఇగో చూడు, గీ తిరుగా అయినాయి. చారు పోతాయి. ఇక ఒక 5 నిమిషాలు కూడా ఉంచలేదు, మీరు చూసినరు. మనకు ఉప్పు కారం వేయకముందు ఒకసారి కలగలిపిన, మళ్ళీ ఉప్పు కారం వేసి మూత పెట్టి ఒకసారి కింది మీదికి అన్నా. చారు పోతాన్నా. చింతపండు వెళ్ళిన కాడికి రసం పిండిన. ఇక తగినన్ని నీళ్లు పోసుకున్నాడే. ఇప్పుడు మీకు నీళ్లు పోసేది చూపిస్తాను. స్టవ్ మిడిల్గా పెట్టిన, సిమ్కు తీసేసి మళ్ళీ మిడిల్కి పెట్టిన. అయితే కలుపుడు కూడా ఏది ఇష్టం ఉన్నట్టు మనం చికెన్ మటన్ కలిపినట్టు కలపద్దు. ఇగో మీరు చూస్తాను కదా, ముక్కకు ముక్క ఎట్లా తిప్పేస్తానో పేర్చినట్టు పెట్టిన. ఇప్పుడు ఇక నాకు సరిపడా అంతా ఎసరు పోతా. ఇగో మీకు ఎన్ని నీళ్లు పోసినా అని ఎట్లా చెప్పాలా మీకు. ముక్కలు మునిగేటట్టు పోసిన. అవి ఇనికి మనకి ఎంత చిక్కగా కావాలన్నది చూసుకొని మీరు పోసుకోవాలి. మళ్ళీ మీకు ఇంకొకటి కూడా చెప్తా, చింతపండును చూసుకొని నీళ్లు పోసుకోండి. బాగా పుల్లగా మీరు చిక్కగా పెట్టి, పుల్లటి చింతపండు అయితే బాగా చిక్కగా పెడితే అది ఇనికి కూడా ఇంకా 2 రోజులు అవుతుంది. ఎంత పుల్లగా కావాలి మనకు కూర దగ్గర పడ్డాక, ఎంత పులుపుతనం ఎంత ఉండాలో చూసి ఎసరు పెట్టుకోరు. ఇగో ఇప్పుడు మిరపకాయలు ఎత్తన్న, తాలింపులు వేయలేదు. ఇగో మిరపకాయలు వేసిన. ఇంకొకటి జీలకర్ర మెంతుల పొడి. ఇగో పట్టింది మొత్తం ఎత్తలేను, ఒక చెంచాడు వేసిన. ఇగో గిట్ల గిట్లా అని ఒక చెంచాడు సరిపోతుంది. గిట్ల గిట్లా అంటే అదే కలగలుసుకపోతుంది, ఉడుకుతుంది కదా. ఉడికినప్పుడు కింది మీదికి అవుతుంది. ఇప్పుడు అన్ని వేసిన కదా, ఒకసారి ఉప్పు కారము పులుపు అన్ని చూస్తా. ఇప్పుడు కారం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు, ఉప్పు తక్కువ అయినా ఇప్పుడు ఉప్పు తక్కువ అయితే వేయద్దు, ఎందుకంటే పులుసు ఇనుకుతుంది. ఇనికి మళ్ళీ మనకి ఇష్టమైతే ఎట్లా ఉప్పు సరిపోతుంది, ముక్క పడుతుంది. ఒకవేళ మనకు తినేటప్పుడు తక్కువ ఉంటే కలుపుతాం. ఇంట్లో తినేటోళ్ళని చూసి కలుపుకోర్రి ఉప్పు మాత్రం. ఒకవేళ పులుపు ఎక్కువ అయింది అనుకో, ఇంకొక నీళ్ళు పోసుకోర్రి. అట్లా ఇప్పుడు సైజు ఇస్తే మనకు అన్ని తెలుస్తాయి. ఇప్పుడైతే అన్ని సరిపోయినాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, నాకైతే పులుపు కారం ఉప్పు అన్ని సరిపోయినాయి. మీకు అండేటప్పుడు ఇట్లా సైజు చూసుకుంటే ఏ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏది తక్కువ ఎక్కువ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఎక్కువ అంటే పుల్లగా అయిందంటే ఒకటి నీళ్ళు పోసుకుంటారు, కారం తక్కువ ఉంటే వేసుకుంటారు, ఉప్పు అయినా చూసి కలుపుకుంటారు. గట్ల నేను చెప్పేది. అయితే ఇప్పుడు ఈ కూర నేను అంటే బొమ్మ చేప కూర ఏ మసాలాలు పెట్టి వండతలేదు. ఈ కూర ఎంతసేపు ఉంచాలి అని మళ్ళీ మీకు అనిపిస్తుంది. మనకు చేపల కూర పులుసు దగ్గర పడాలి. మనకి ఎంత చిక్కదనం అయితే గంట జారుడు రావన్నో దాన్ని బట్టి మనం పులుసు ఇంకా పెట్టుకోవాలి. అలా మంట మాత్రము ఫుల్ పెట్టాలి, మిడిల్గా పెట్టిన. అయితే ఈ బొమ్మ చేపలు మాకు బావి ఉండేది,
బొమ్మ చేపను చూస్తే బాగా గుర్తుకొచ్చింది. మళ్ళా ఎక్కడికో చెప్తాను అని అనుకునేరా ఇంత. నేను చిన్నగా ఉన్నప్పుడు మా దసరాపల్లి కాడ పొలం కాడ కరెంటు బావి ఉండే. ఆ కరెంటు బావిలా గింత గింత పిల్లలు ఎత్తురు. వీళ్ళు కొర్రమట్టలైనా బొమ్మలైనా చిన్న పిల్లలు ఎత్తే పెద్దగా అయ్యేటి. మా బాపోళ్ళు సాదుకుందరు అందులో ఎత్తురు అన్నట్టు బొమ్మ చేపలు బొమ్మలైనా కొర్రమట్టలైనా. అయితే బాబు డ్యూటీ లేనప్పుడు దసరాపల్లికి పోయేది. ఈ కోతలప్పుడు మన కోతలప్పుడు నాట్లప్పుడు పోయేటోళ్ళు వీళ్ళు డ్యూటీ బంద్ ఉన్నప్పుడు అమ్మ బాబు పోయేది. వాళ్ళ నన్ను కూడా తీసుకుపోయేది అన్నట్టు. తీసుకపోతే నేను చూసేదాన్ని బావిలా చేపలు కదులుతాయి కదా, ఉరుకుతాయి అటు ఇటు. మీదికెళ్ళి బావి మీదిగా నిలబడి ఇట్లా చూస్తూ పెద్ద పెద్దగా అయినాయి చేపలని. 10 రోజులకు ఒకసారి పోయేటోళ్ళు మా వాళ్ళు పనులప్పుడు. ఆ చేపలు పెద్దగా అయినాక మా బాబు తెచ్చి ఇంకంత తవుడు పోసి తవుడన్న ఉనికన్నా పోసి రాకితే పాపు చేపలు కడితే నేను నీళ్ళు పోయాలి. నా పని అదే. ఇక కోడికైనా చేపలకైనా నీళ్ళు పోసే పని. మళ్ళీ ఏది ముట్టపోదురు. ఇలపి కొడలి ఇంత పొడుగు కొడలు అప్పుడు ఇంకా ఇలపిటలు కూడా తక్కువ. నీళ్ళు పోసి మంచిగా తవడేసి రాకేది, మంచిగా ఉప్పేసి కడిగేది, నేను నీళ్ళు పోసేది. మన మట్టి కంచుడు ఇట్లా వెడల్పు ఉండేది కంచులు. ఆ కంచుట్లా కట్టెలు పొయ్యి మీద అండేది బాపమ్మ. అట్లుండే కూర మస్తు మంచిగా ఉండేది. ఇంకా బాగా పులుసు పెడుతురు, బండి బాగా కదా. చింత పులుసు ఎక్కువనే పెడుతురు, పుల్లగానే ఉండేది. కారంకి తగ్గట్టు పులుపు, పులుపుకు తగ్గట్టు కారం. అప్పుడు అందరికి రావాలని ఇంత పులుసు పెడుతురు, మనిషికో ముక్కేసి పోతురు. ఇల్లడి మందికి సరిపోయేది ఆ కూర. ఇప్పటి లెక్క 4 ముక్కలు 3 ముక్కలు 5 ముక్కలు పెట్టుకొని తింటారా గింత ముక్క. అప్పుడు ఏంది ఇక పాపం గంత మందికి ఏది గింత వేసినా సరిపోయింది. పులుసుతోనైనా ఎన్నికోళ్ళకి లేకున్నా పులుసుతోనైనా సరిపెట్టుకున్నారు. ఇప్పటి ముక్కలు అయితే ముద్ద వదలేదు. మరి ఎవరైనా ఇప్పుడు నేను కూడా తింటాను అనుకో, చెప్తాను నాకు అట్లా మారిపోయింది. మా బొమ్మ చేపలు చూస్తే మా బావి గుర్తుకొచ్చే. మరి అప్పుడు ఆ తీరుగా గట్లా అండినా గాని ఎంత మంచి వాసన. ఎక్కడికో 4 ఇండ్లకి వాసన పోయేది. చేపల కూర పులుసు మరుగుతా అంటే ఇక తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పినట్టు అయ్యేది. ఇవాళ ఇంత చేపల కూర అన్నట్టు. ఆ గత కమ్మటి వాసన వచ్చేది. మరి అప్పుడు వాతావరణమా, అప్పటి కట్టెల పొయ్యి వంటనా ఎందుకో గానీ ఆ తీరు వంటలే లేవు ఇప్పుడైతే. ఆ రుచే రాదు. ఇప్పుడు ఒకసారి కూర చూస్తా. గిట్లా ఉడుకుతాంది. ఇంకా కొంచెం దగ్గర పడాలి. మళ్ళీ మూత పెడతాను. 5 నిమిషాలు అయినాక మీకు చూపించిన నేను. మళ్ళీ మూత పెడతానా. ఇక ఒక 5-10 నిమిషాలలో కూర అవుతుంది. అయినాక మొత్తం అయినాక దించేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక చూడండి, 10 నిమిషాలకు కొంచెం తక్కువ ఉన్నది. పూస్తాను సార్, మళ్ళీ మూత తీసి. ఇగో ఇట్లా దగ్గర పడ్డది. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి ఎత్తా. ఇప్పుడు కొత్తిమీర ఎత్తాను. ఇక ముక్క చూడు, ఎక్కడికి పెట్టినా పులుసు ఇక్కడికి పెట్టిన అవన్నీ తినికింది. ఇప్పుడు ఇది కొంచెం మనకి ఇట్లా కలిపినా తుక్కు కాదు ఈ చేప. ఇట్లా పప్పు రుద్దినట్టు రుద్దకుండా ఇట్లా మీదనే కలపాలి. ఇక స్టవ్ బంద్ చేస్తానా. స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు అయినాక మీకు తిని చూపెడతా. ఇప్పుడే దించి ఇప్పుడే తినద్దు, మూత పెడతాను. ఇక మీకు చేపల కూర అయింది, తిని చెప్తా ఎట్లున్నది అన్నది. సూపర్ కూర. నేను ఎట్లయితే వండాలనుకున్నానో అట్లా వండినా, ఎట్లయితే కుదరాలనుకున్నానో అట్లా రుచి ఉన్నది. అంత బాగుంది కూర. కూర మంచిగా ఉన్నది, అన్ని రకాల మంచిగా ఉన్నది. చేప ముక్క కూడా ఏ ముక్కకు ఆ ముక్క ఉన్నది. చూసిరు కదా మీరైతే. ఇక ఉంచుతాన్న. మళ్ళా ఈ బొమ్మ చేప ఎందుకు మనం ఇష్టపడతామంటే, ఎక్కువ శాతం ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా తినబెట్టచ్చు అని ఎక్కువ బొమ్మ చేపలకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఒకటే ముళ్ళు ఉంటుంది ఈ బొమ్మ చేపకు. మంచిగా ఉన్నాయి. గింత చిన్న చిన్న ముళ్ళు ఉంటే కూడా
నవలు మింగచ్చు. మనం పెద్దవాళ్ళం అయితే పిల్లలకైతే జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి. మనమైతే చిన్న చిన్న అయితే నవలు మింగచ్చు. అది ఆ ముచ్చట మా అత్తగారి ఇంట్లో. నాకు బాగా ఏరుడు అలవాటు అన్నట్టు, ముళ్ళు ముళ్ళు కల్లా. చిన్న అయితే తినచ్చు, ఏం కాదు, ఏమైతే నవలు మింగు అని చెప్పేటోళ్ళు. ఆ ముచ్చట ఇప్పుడు మీకు చెప్పిన నేను. కూర మంచిగా ఉన్నది. ఇక మీరు చూసిండ్రు కదా, ఇక ఏది అన్ని కరెక్ట్ ఉన్నాయి. కామెంట్ చేసడానికి అయితే ఏం లేదు. ఒకసారి మీరు వండుకొని చూడుండ్రి. చూసి ఇక నేను వండిన కూర మీకు నచ్చినట్టయితే వండుకొని తిని కామెంట్ చేయండి. వండుకొని తిన్నాకనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.